రాజధానిలో మే 2న జరగబోతున్న మోదీ సభను విజయవంతం చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో రాజధాని కోసం పోరాడిన రైతులపై అక్రమంగా కేసులు పెట్టి వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరాహార దీక్ష చేస్తున్న మహిళలను జుట్టు పట్టుకుని కొట్టారన్నారు. జగన్ రెడ్డి వ్యవస్థల్ని ధ్వంసం చేసి అరాచక పాలన చేశారని మండిపడ్డారు. జగన్ పాలన నచ్చక ప్రజలు ఓడించారని, కూటమి ప్రభుత్వంలో ఏపీ అభివృద్ధిలో దూసుకువెళ్తోందని వివరించారు. అంతేకాకుండా పోలవరం నిర్మాణంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని వెల్లడించారు. కన్నీరు తల్లి కంట కన్నీరు మంచిది కాదంటారు. కానీ దురదృష్టం గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో మరి ఆ యొక్క రైతులు పడినటువంటి కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి ఈ రోజు కూడా మన కళ్ళ ముందు కనపడుతూ ఉన్నాయి. ఆ రోజు బూట్ కాళ్ళతో మహిళలు మరి రైతులు కాళ్ళతో తన్ని మరి వాళ్ళ చీర కుచ్చిళ్ళు కూడా లాగి ఎంత అవమానభరితంగా ఆ రోజు ఆ రాక్షసమైనటువంటి ఒక కిరాతకమైనటువంటి ఒక నియంతృత్వమైనటువంటి పాలన ఏదైతే ఆ రైతుల పట్ల, రాజధాని పట్ల ఏం జరిగిందో మనందరం కూడా చూసాం. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధానిని స్వాగతించాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆ రోజు 14, 19లో ఆ రోజు నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏదైతే విజయవాడ, గుంటూరు మధ్య రాజధానిని స్వాగతిస్తున్నాం, 30,000 ఎకరాలు పైబడి ఉండాలి అని ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పి అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పి అమరావతి కాదు 3 ముక్కలు అన్నాడు. కానీ 3 ముక్కలైనా సరే ఎక్కడైనా ఒక ఇటుక ముక్క పెట్టాడనంటే ఎక్కడా పెట్టలేనిటువంటి పరిస్థితి. అటువంటి దుస్థితి నుంచి మరి ఏదైతే యొక్క రాజధాని లేనిటువంటి రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయినటువంటి స్థితిలో మళ్ళీ వేళ ఒక ప్రజల యొక్క ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చినటువంటి ఈ ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ యొక్క నరేంద్ర మోడీ గారి సహకారంతో ఆ రాజధాని నిర్మాణం వైపు అడుగులు వేయడం చాలా శుభసూచకం. ఈవేళ రాజధాని అంటే ఏదో ఒక అమరావతి ప్రాంతానికే కాదు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈవేళ ఒక తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉంది అని అంటే హైదరాబాద్ నుంచి 62% ఏదైతే వాటా వస్తుందో దానివల్ల ఈవేళ తెలంగాణ ఒక మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉంది. అదేవిధంగా ఒక చెన్నై మరి ఒక తమిళనాడుకి, ఒక బెంగళూరు ఒక కర్ణాటకకి, ఒక ముంబై ఏదైతే మహారాష్ట్రకి, ఆ రకంగా ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆదాయ వనరులకు ఆ రాజధాని ఎంత దోహదపడుతుందో అదేవిధంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అటువంటి ఆదాయం వచ్చేటువంటి రాజధాని లేనిటువంటి స్థితిలో ఒక ప్రపంచ స్థాయి రాజధాని ఒక అమరావతి నిర్మాణం ద్వారా ఆ అమరావతి ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గానికి, ప్రతి గ్రామానికి కూడా సంపద రావాలి, తద్వారా అభివృద్ధి, సంక్షేమం పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రావాలి అనేటువంటి ఆలోచనతోటే ఆ యొక్క రాజధాని నిర్మాణం